మీకంటూ ఒక ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ సినానిమస్ అన్నట్టు ఏదన్నా మీమ్స్ ఆర్ ఒక సింగిల్స్ బ్యాచులర్స్ వేసుకునే జోక్స్ ఉంటాయి సార్, అవి ఒకటి. రెండోది ఇంకోటి వచ్చేసేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓటీటీలో స్లో చేసి చూసుకొని అప్పుడు మీమ్స్ వదులుతుంటారు, రైట్? సో ఈ మూడుటికి మీరు యునానిమస్గా ఒక బ్రాండ్ అయిపోయారు. అండ్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ ద సిమిలర్ ఫ్లేవర్ ఇన్ మై ఒపీనియన్. 100% ఉంటుంది. బేసిక్గా మీమ్ నన్ను ఈ మధ్యన అంటే ఇదివరకు మనకి ఒక ఫన్ సీన్ ఉందంటే ఇక్కడ మొదలుపెట్టి కొంచెం కాన్వర్జేషన్ అయిన తర్వాత వాడు ఒక పంచ్ డెలివరీ చేస్తే దానికి ఒక ఎక్స్టెన్షన్ కింద కొంచెం మాట్లాడి ఎండ్ పంచ్ ఉండేది. అది పూర్తి అవడానికి మనకి ఒక నిమిషం 2 నిమిషాలు ఒక సీన్ 3 నిమిషాల సీన్లో ఒక పార్టే ఫన్ ఉండేది. స్లోగా అది ఇప్పుడు మన త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత డైలాగ్ కాన్వర్జేషన్తోనే ఫన్ క్రియేట్ చేయడం అనేది మొదలైంది. అలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రీల్స్లో వాటిల్లో జస్ట్ ఒక 20 సెకండ్స్కే 10 సెకండ్స్ క్రియేట్ అయిపోతుంది. సో అది క్రియేట్ చేయటం సినిమాలు చాలా కష్టం. అలా చేసుకుంటూ వెళ్ళామంటే మొత్తం సినిమా చేయలేము, అయిపోతుంది. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆ జానర్లోకి ఇప్పుడు 10 సెకండ్లో ఫన్ డెలివరీ చేయాలంటే ఏం చేయాలి అనే ప్రయత్నంలోనే నేను స్లోగా ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేయటం స్టార్ట్ చేశాను. అది ఆడియన్స్ యంగ్స్టర్స్ బాగా నచ్చుతుంది. ఇంకేదైతే ఈ వర్డ్స్ అవి ఉంటాయో ఇవన్నీ కూడా పర్సనలే కాబట్టి ఎవరిని ఎదుటి వాళ్ళని తిట్టం కాబట్టి ఎవరు హర్ట్ అవ్వట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫ్ ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. సో సిచ్యువేషన్ మీద వేస్తున్నాను కాబట్టి బాగా కనెక్ట్ అవుతున్నారు. అవి థియేటర్లో చూసినప్పుడు ఏమనిపించట్లేదు. ఓటీటీకి వచ్చాక పాపం ఒక రకంగా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టే వాళ్ళ కోసమే ఈ కొంతమంది ఎవరైతే ఉంటారో యంగ్స్టర్స్ ఏది చదివేసుకుని జాబ్ కోసం ట్రై చేసి వాళ్ళు నైట్లు పడుకోరండి. అలా కొంతమంది యంగ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ నా నుంచి ఇవ్వాలి, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే నన్ను బోల్డ్ ఎంటర్టైన్ చేశారు వాళ్ళు, మెంబర్సే కాదు యంగ్స్టర్స్ అందరూ కూడా. సో వాళ్ళ కోసం అన్నట్టు మరి లేకపోతే 2xలు 3xలు పెట్టి ఎవరో చూడరు కదా, కొంచెం మంచి టైం ఉంది రిలాక్స్గా ఉన్న వాళ్ళే చూస్తారు. వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాలని ఇది ఒక టెక్నిక్ అనుకోండి, ఏదో కుదిరింది అంతే. రైట్. అంటే చాలా దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ అన్నట్టు. కొంచెం ఫోకస్గా చూడాలి నా సినిమాలు, ఎస్పెషల్లీ హైడ్రా గురించి ఉంటుంది. అది అప్పుడు జరుగుతున్న